రామాయణంలో అత్యంత పవిత్రమైన భాగం సుందరకాండ. ఇది హనుమంతుని శౌర్యం, భక్తి, బుద్ధి, వినయం అన్నింటికీ ప్రతీక. ఈ కాండ చదివితే భయం పోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది అని శాస్త్ర విశ్వాసం. సీతమ్మ జాడ తెలుసుకున్న వానర సైన్యం సముద్రతీరానికి చేరుతుంది. అక్కడినుంచి లంక చాలా దూరం. అంగదుడు, జాంబవంతుడు, నీలుడు అందరూ ఆలోచనలో పడతారు. అప్పుడే జాంబవంతుడు హనుమంతుని వైపు చూసి ఇలా అంటాడు: ఓ మహావీరా హనుమా, నీ శక్తి నీకే తెలియడంలేదు. ఈ సముద్రాన్ని దాటి లంకకు వెళ్లగల శక్తి నీకే ఉంది. ఈ మాటలతో హనుమంతునికి తన శక్తి గుర్తుకొస్తుంది. హనుమంతుడు రాముణ్ణి ధ్యానిస్తూ ఇలా అంటాడు: శ్రీరామచంద్రుడి కార్యసిద్ధి కోసం ప్రాణాలనైనా త్యాగం చేస్తాను అని చెప్పి మహేంద్ర పర్వతం మీదికి ఎక్కి పెద్ద గర్జన చేసి మహావిరాట రూపంతో ఆకాశంలోకి ఎగురుతాడు. హనుమంతుడు ఎగిరేటప్పుడు సముద్రం నుంచి మైనాక పర్వతం పైకి వచ్చి విశ్రాంతి తీసుకోమంటుంది. కాని హనుమంతుడు వినయంగా తిరస్కరిస్తాడు. దేవతల పరీక్షగా సురస ఎదురవుతుంది. హనుమంతుడు తన బుద్ధితో ఆమెను జయిస్తాడు. ఆకాశంలో హనుమంతుని నీడను పట్టుకునే రాక్షసి సింహికను సంహరిస్తాడు. ఇలా అన్ని అడ్డంకులు దాటి లంక చేరుతాడు. లంక అపూర్వ సౌందర్యంతో వెలుగుతుంది. బంగారు గోపురాలు, రత్నభవనాలు, సుందర ఉద్యానవనాలు. లంకను కాపాడే లంకిణిని ఓడించి రాత్రివేళ లంకలో ప్రవేశిస్తాడు. సీతాన్వేషణ. హనుమంతుడు లంకలో ప్రతి భవనం వెతుకుతాడు. రావణుని అంతఃపురం కూడా చూస్తాడు. అక్కడ అనేక స్త్రీలు కనిపించినా సీతమ్మ అక్కడ లేదని తెలుసుకుంటాడు. చివలికి అశోకవనానికి చేరుకుంటాడు. అశోకవనంలో చెట్ల కింద చెదిరిన వేషంలో కన్నీళ్లు పెట్టుకుంటూ శ్రీరామనామస్మరణ చేస్తూ కూర్చున్న సీతమ్మను చూస్తాడు. హనుమంతుని గుండె కరిగిపోతుంది. హనుమంతుడు చెట్టుపైనుంచి మృదువుగా మాట్లాడతాడు. సీతమ్మ భయపడుతుంది. అప్పుడతడు రాముని ఉంగరం చూపిస్తాడు. సీతమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇది నా రాముడి ఉంగరం, నువ్వు నిజంగా రామదూతవే అంటుంది. హనుమంతుడు రాముని సందేశం చెబుతాడు. సీతమ్మకు ధైర్యమిచ్చిన హనుమంతుడు రాక్షసులను సంహరిస్తూ అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. రావణుని కుమారుడు అక్షకుమారుణ్ణి చంపుతాడు. ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింపబడతాడు. రావణుడు హనుమంతుణ్ణి చూచి కోపంతో మండిపోతాడు. హనుమంతుడు ధైర్యంగా ఇలా అంటాడు: నీవు సీతమ్మను తిరిగి రామునికి అప్పగిస్తే నీ లంకకు మేలు జరుగుతుంది. రావణుడు వినకపోవడంతో హనుమంతుని తోకకు నిప్పు పెట్టమంటాడు. హనుమంతుని తోకకు నిప్పు అంటించినా ఆ నిప్పే లంకను కాల్చేస్తుంది. హనుమంతుడు లంక అంతా దూకుతూ బంగారు లంకను భస్మం చేస్తాడు. చివరికి సముద్రంలో తోకను చల్లార్చుకుంటాడు. సీతమ్మకు వీడ్గోలు. హనుమంతుడు మళ్లీ అశోకవనానికి వెళ్లి సీతమ్మకు నమస్కరించి, అమ్మా, త్వరలోనే రాముడు నిన్ను విడిపిస్తాడు అని చెబుతాడు. హనుమంతుడు సముద్రం దాటి తిరిగి వస్తాడు. రాముని ముందు నిలబడి ఇలా అంటాడు: దృష్టా సీత, అంటే సీతమ్మను చూశాను. రాముడు ఆనందంతో హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. సుందరకాండ ఫలశ్రుతి. సుందరకాండ చదివితే భయనాశనం, శత్రునాశనం, కార్యసిద్ధి, భక్తి, ధైర్యం, విశ్వాసం లభిస్తాయని శాస్త్రోక్తం. సుందరకాండ ఒక కథ కాదు, అది మన జీవితం ఎలా ముందుకు సాగాలో చూపించే జీవన మార్గదర్శిని. రామాయణంలో యుద్ధముంది, వియోగముంది, బాధ ఉంది. కాని సుందరకాండలో మాత్రం ఆశ ఉంది. ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడే జీవితముంటుంది. హనుమంతుడు మనలోని శక్తికి ప్రతీక. సుందరకాండ మనకొక గొప్ప సత్యం చెబుతుంది: మనలో ఉన్న శక్తి మనకే తెలియదు. హనుమంతుడు సముద్రాన్ని దాటేంత శక్తివంతుడు. కాని జాంబవంతుడు గుర్తుచేసే వరకు ఆ శక్తి అతనికే తెలియదు. మన జీవితంలో కూడా అంతే. భయం, సందేహం, నిరాశ వల్ల మన శక్తిని మనమే మర్చిపోతాం. సుందరకాండ చదివితే మనలోని హనుమంతుడు మేల్కొంటాడు. సీతమ్మ సహనం పవిత్రతకు ప్రతీక. అశోకవనంలో ఉన్న సీతమ్మ బాధలో ఉన్నా ధర్మాన్ని వదలలేదు. ఆమె రాముడిపై నమ్మకం వదలలేదు.
ఇది మనకు నేర్పే పాఠం. బాధలో ఉన్నప్పుడు కూడా విశ్వాసాన్ని వదలకూడదు. సుందరకాండ చదివే ప్రతి గృహిణి, ప్రతి తల్లి, ప్రతి మహిళ సీతమ్మలో తనని తాను చూసుకుంటుంది. రామనామ మహిమ. సుందరకాండలో ప్రతి చోట రామనామమే విజయాన్నిస్తుంది. హనుమంతుని శక్తికి మూలం రామభక్తి, సీతమ్మ ధైర్యానికి మూలం రామనామం, లంక దహనానికి మూలం రామకార్యం. అందుకే అంటారు, సుందరకాండ చదివితే రాముడే మన ఇంటికి వస్తాడు. లంక దహనం, అహంకార నాశనం. లంక అంటే కేవలం నగరం కాదు, అది మనలోని అహంకారం, కోపం, అసూయ, దురాశ. హనుమంతుడు లంకను కాల్చినట్టే సుందరకాండ మనలోని చెడును కాల్చేస్తుంది. అందుకే సుందరకాండ చదివిన తర్వాత మనసు తేలిక అవుతుంది. హనుమంతుని కథ వినే ప్రతి హృదయంలో ధైర్యం పుడుతుంది. ఆ ధైర్యమే మన జీవితాన్ని సుందరంగా మారుస్తుంది. శ్రీరామచంద్ర పరబ్రహ్మార్పణమస్తు.